హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 25 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఇటీవల భారతదేశ స్థాపిత విద్యుత్ సామర్థ్యానికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము ఇన్స్టాల్డ్ కెపాసిటీ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఇండియా యొక్క పవర్ జనరేషన్ ఎంత ఉంది, అలానే టార్గెట్స్ ఏంటి అనేది డిస్కస్ చేసాము. అందులో 3 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది అండి. 1 by 1 మనం చూద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. భారతదేశం మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 476 గిగావాట్స్కి చేరుకుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్. మనకి లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాము గడిచిన 11 ఏళ్లలో ఏ విధమైన ప్రోగ్రెస్ అనేది చూపించింది పవర్ సెక్టార్లో అని. అలానే 476 గిగావాట్స్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది మనము ఇంక్రీజ్ చేయగలిగాము. సెకండ్ వన్ చూడండి. భారతదేశ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 235.7 గిగావాట్లకు చేరుకుంది. ఇది మొత్తం సామర్థ్యంలో 49%. ఈ స్టేట్మెంట్ని ఓవర్లుక్లో చూస్తే కరెక్ట్గా అనిపిస్తుంది, కానీ మనము కీన్గా అబ్జర్వ్ చేస్తే ఈ స్టేట్మెంట్ రాంగ్. ఎందుకు? ఎట్ ప్రజెంట్ మనకి శిలాజేతర ఇంధన సామర్థ్యం 235.7 గిగావాట్లకి చేరుకుంది. అయితే ఈ నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్కి రెన్యూవబుల్ ఎనర్జీస్కి డిఫరెన్స్ ఏంటి? నాన్ ఫాజిల్ ఫ్యూయల్స్లో న్యూక్లియర్ ఎనర్జీ కూడా ఉంటుంది. అయితే రెన్యూవబుల్ ఎనర్జీలో న్యూక్లియర్ ఎనర్జీ ఉండదు. ఎందుకంటే న్యూక్లియర్ ఎనర్జీ అనేది తరిగిపోయే వనరు. సో రెన్యూవబుల్ ఎనర్జీస్ అనేవి 235.7 గిగావాట్లకి చేరుకోలేదండి. అవి సుమారు 226 గిగావాట్ల వరకు ఉంది. ఇందులో మిగతాది న్యూక్లియర్ ఎనర్జీ ఉంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. అదే నాన్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ 49% రీచ్ అయిందంటే అది కరెక్ట్ అవుదును. ఇక్కడ 2 రాంగ్ కాబట్టి మనకి 2 ఎక్కడ ఉంటే దానిని మనము ఎలిమినేట్ చేయవచ్చు. సో ఇది యాక్చువల్గా 1 అని నేను చేంజ్ చేయడం జరిగింది. లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. సో ఇది కరెక్ట్ ఆన్సర్. 2 ఎక్కడ ఉంటుంది రాంగ్. సో ఆన్సర్ ఏమవుతుందండి? సి 1 and 3 ఓన్లీ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ స్టేట్మెంట్ కూడా చూడండి. భారతదేశ సౌర సామర్థ్యం ఇటీవల 100 గిగావాట్లను అధిగమించింది. ఎస్, మనము అరౌండ్ 105 గిగావాట్స్ ఇన్స్టాల్డ్ కెపాసిటీని చేరుకున్నాము. సో ఇది కూడా రిమార్కబుల్ ప్రోగ్రెస్గా మనం చెప్పుకోవచ్చు. లాస్ట్ 11 ఇయర్స్లో 2014 టైంలో కేవలం 2 గిగావాట్ ఉంటే ఇప్పుడు 105 గిగావాట్స్కి మనము అచీవ్ అయ్యాం. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్ యుద్ధ విరామం. ఈ ఆర్టికల్ ఇజ్రాయెల్ ఇరాన్ వారికి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ గురించి, అలానే ఈ యుద్ధానికి విరామాన్ని ప్రకటిస్తూ డొనాల్డ్ ట్రంప్ ఇరు దేశాల మధ్య కుదిర్చిన సీజ్ ఫైర్ గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్ చూడండి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో భారత్ పురోగతి. రీసెంట్గా రిలీజ్ అయిన సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025కి సంబంధించి కొన్ని కీలక గణాంకాలు, భారతదేశానికి సంబంధించిన పురోగతి గురించి దీనిలో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది మనకి ఎకానమీ, ఎస్పెషల్లీ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే టాపిక్లో ఇంపార్టెంట్ అండి. థర్డ్ వన్ ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలొద్దు. ఈ ఆర్టికల్ ఇటీవలి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి, ఆ మీటింగ్లో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ గారు చేసిన వ్యాఖ్యల గురించి ఈ ఆర్టికల్లో వివరించడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్ మార్చి కల్లా వైమానిక దళానికి 6 తేజస్ విమానాలు. భారతదేశం ఇండిజినియస్లీ అభివృద్ధి చేస్తున్న తేజస్ విమానాలు ఎట్టకేలకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో చేరనున్నాయి. ఈ మార్చి కల్లా 6 తేజస్ విమానాలు వైమానిక దళానికి అందబోతున్నాయి. తేజాస్ విమానాలని అప్పగించడంలో హెచ్ఏఎల్ చాలా తీవ్రమైన జాప్యం చేసింది అని ఇటీవల ఎయిర్ చీఫ్ మార్షల్ గారు వ్యాఖ్యానించడం మనం చూసాము. ఆ నేపథ్యంలో ఇప్పుడు మార్చి కల్లా 6 తేజాస్ విమానాలని ఐఏఎఫ్కి అందించబోతున్నారు. ఫిఫ్త్ వన్ త్రివిధ దళాలకు ఆదేశాలు జారీ చేసే అధికారం సిడిఎస్కి అప్పగింత. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనే ఒక కీలకమైన పదవిని మనం క్రియేట్ చేయడం జరిగింది. త్రివిధ దళాలకు ఇక్కడ ఆదేశాలు జారీ చేసే అధికారం సిడిఎస్కి ఇటీవలే అప్పగించారు. దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ మనం చూద్దాం. ఇది డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ అండి. సిక్స్త్ వన్ జూలై చివరి కల్లా భారత్ బ్రిటన్ వాణిజ్య ఒప్పందం. భారత్ బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదురుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఎకానమీలో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. యుద్ధ విరామం, శాంతించిన ఇజ్రాయిల్ ఇరాన్, కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్. సో గత 12 రోజులుగా సాగుతున్న ఇజ్రాయిల్ మరియు ఇరాన్ మధ్య యుద్ధం ఒక కొలిక్కి వచ్చింది. ముఖ్యంగా ట్రంప్ ఈ 2 దేశాల మధ్య సీజ్ ఫైర్ని ప్రకటించడం జరిగింది.
అయితే ఈ సీజ్ ఫైర్ ప్రకటించిన 3 గంటలలోనే ఇరాన్ దీనిని వైలేట్ చేసింది అని, తాము కూడా దాడులకు పాల్పడతామని ఇజ్రాయెల్ ఇక్కడ హెచ్చరించింది. అయితే ట్రంప్ జోక్యం చేసుకోవడంతో ఇజ్రాయెల్, ఇరాన్ రెండూ కూడా ఇక్కడ వెనక్కి తగ్గాయి. ఈ ఇజ్రాయెల్ ఇరాన్ వార్ మధ్యలో అమెరికా ఎంటర్ అవ్వడము, ఇరాన్లోని కొన్ని కీలక అణు కేంద్రాల మీద దాడులు చేయడము, అలానే ఇరాన్ కూడా దానికి ప్రతిదాడులుగా ఖతార్, ఇరాక్లలో అమెరికా సైనిక స్థావరాల మీద దాడులు చేయడంతో పాటు సోమవారం రాత్రి ఇరాక్లోని కొన్ని రాడార్ వ్యవస్థల మీద కూడా డ్రోన్లతో దాడి చేసింది. అయితే ఇందులో కొన్ని అమెరికాకి చెందిన రాడార్ వ్యవస్థలు కూడా ఉన్నాయి. ఈ విధంగా యుద్ధం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో సీజ్ ఫైర్ ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ యుద్ధం వలన రెండు దేశాలు కూడా భారీగా నష్టపోయాయండి. ఈ 12 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇరాన్ దాడిలో 24 మంది ఇజ్రాయేలీలు మరణించగా 1000 మందికి పైగా గాయపడ్డారు. అలానే ఇజ్రాయెల్ జరిపిన దాడిలో సుమారు 974 మంది ఇరానియన్లు మరణించగా 3458 మంది గాయపడ్డారు. సో ఈ విధంగా అటు ఆస్తి నష్టం మరియు ప్రాణ నష్టం చాలా అధిక సంఖ్యలో ఇరు దేశాలు ఇక్కడ ఎదుర్కోవాల్సి వచ్చింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో భారత్ పురోగతి, ఎస్డిజి సూచీలో తొలి 100 స్థానాలలో మొట్టమొదటిసారిగా చోటు, గత ఏడాది కన్నా 10 ర్యాంకులు మెరుగు. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఎస్డిఎస్ఎన్ సంస్థ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకి సంబంధించి ఎస్డిజి సూచీని విడుదల చేయడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025 పేరుతో ఈ నివేదికను విడుదల చేసింది. ఇందులో భారతదేశం మొట్టమొదటిసారిగా టాప్ 100లోకి చోటు దక్కించుకుంది అండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. ఎస్డిజి రిపోర్ట్ 2025లో భారతదేశం 99వ స్థానంలో ఉంది. అవుట్ ఆఫ్ 193 యుఎన్ మెంబర్ స్టేట్స్లో భారతదేశం ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో 99వ స్థానంలో నిలిచింది. భారతదేశం యొక్క ఎస్డిజి ఇండెక్స్ స్కోర్ 67 అవుట్ ఆఫ్ 100గా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ని యునైటెడ్ నేషన్స్ యొక్క సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ఎస్డిఎస్ఎన్ అనే సంస్థ ఇక్కడ విడుదల చేస్తుంది అండి. ప్రతి ఏటా లక్ష్యాల సాధనలో ఏ దేశాలు ఎంత మేరకు పురోగతి సాధించాయి అని ట్రాక్ చేయడం కోసం ఈ రిపోర్ట్ అనేది ఉపయోగపడుతుంది. ఇందులో 193 యుఎన్ సభ్య దేశాలు కూడా భాగస్వామ్యం కలిగి ఉంటాయి. ఇది 10th సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ అండి. ఇప్పటి వరకు 9 నివేదికలు విడుదల చేయడం జరిగింది. 10వ నివేదికలో భారతదేశం ఇప్పుడు 99వ స్థానంలో ఉంది. అదేవిధంగా చైనా 74.4 పాయింట్లతో 67వ స్థానంలో, అమెరికా 75.2 పాయింట్లతో 44వ స్థానంలో, అండ్ మన పొరుగు దేశాలైన భూటాన్ 74వ స్థానంలో, నేపాల్ 85వ స్థానంలో ఉన్నాయి. బంగ్లాదేశ్ 114వ స్థానంలో, పాకిస్తాన్ 140వ స్థానంలో ఉన్నాయి. అలానే శ్రీలంక 93వ స్థానంలో, మాల్దీవ్స్ 53వ స్థానంలో ఉన్నాయి. ఈ ఎస్డిఆర్ నివేదిక ప్రకారం చాలా దేశాలు ఈ ఎస్డిజి పురోగతిలో వెనుకబడి ఉన్నాయి. ముఖ్యంగా 17 లక్ష్యాలలో కేవలం 17% మాత్రమే 2030 నాటికి సాధ్యమవుతుంది అని ఈ నివేదిక అంచనా వేస్తుంది. అంటే ఓన్లీ 17% టార్గెట్స్ని మాత్రమే మనము అచీవ్ అయ్యే అవకాశం ఉంది ఇలాగే కొనసాగితే. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే ఈ ఎస్డిజి రిపోర్ట్లో టాప్ 20 ప్లేసెస్లో 19 యూరోపియన్ కంట్రీసే ఉన్నాయండి. ముఖ్యంగా ఫిన్లాండ్, స్వీడన్, డెన్మార్క్ దేశాలు టాప్ 3 ప్లేసెస్లో ఉన్నాయి. ఇక్కడ ఈ ఫిగర్ని మనము కీన్గా అబ్జర్వ్ చేస్తే చాలా లక్ష్యాలు అవుట్ ఆఫ్ 17 చాలా లక్ష్యాలు స్టాగ్నేట్ అయ్యి ఉన్నాయి. ఇలాగ ఏరో మార్క్ ఇలా ఉంటే స్టాగ్నేట్ అయినట్టు. సో ఎస్డిజి 1, 2, 4 అలానే 6, 8 అండ్ 11, 12, 13, 14, 15, 16, 17 ఈ అన్ని లక్ష్యాలు కూడా ఏ విధంగానూ ముందుకు సాగకుండా అలాగా అక్కడే స్టాగ్నేట్ అయిపోయి ఉన్నాయి. దీనిలో ఏ విధమైన పురోగతి లేదు. అలానే ఏ లక్ష్యము కూడా డిక్రీజింగ్ ట్రెండ్లో కూడా లేదు. ఇక్కడ చూడండి, డిక్రీజింగ్ అంటే ఇలా ఏరో మార్క్ డౌన్కి ఉంటే డిక్రీజింగ్. సో మనకి అవుట్ ఆఫ్ 17 ఏది కూడా డిక్రీజింగ్లో లేదు. అండ్ కొన్ని మోడరేట్లీ ఇంప్రూవింగ్ అంటే కొద్దిగా పురోగతి సాధించిన దశలో ఉన్నాయి. లైక్ ఎస్డిజి 3, ఎస్డిజి 5, ఎస్డిజి 7, 9 ఇవి కొంత మేరకు పురోగతి సాధించాయి అని తెలుస్తుంది. అండ్ ఎస్డిజి 10 అయితే డేటా అవైలబిలిటీ లేదు. సో ఈ విధంగా అవుట్ ఆఫ్ 17 చాలా లక్ష్యాలు స్టాగ్నేట్ అయిపోయి ఉండగా కొన్ని మాత్రం మోడరేట్ ఇంప్రూవ్మెంట్లో ఉన్నాయి. మేబీ ఎగ్జామ్లో అడగవచ్చు, ఎస్డిజి రిపోర్ట్ 2025 ప్రకారం అవుట్ ఆఫ్ 17 చాలా లక్ష్యాలు పురోగతి నిలిచిపోయింది అని ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తే ఎస్, చాలా మనకి ఇక్కడ చూస్తే డేటా ప్రకారం స్టాగ్నేట్ అయి ఉన్నాయి.
మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలొద్దు, ఎస్సీఓకు అజిత్ దోబాల్ సూచన. ఇటీవల బీజింగ్లో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ భద్రతా మండలి కార్యదర్శుల సమావేశంలో భారతదేశం తరపున జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్ గారు పాల్గొన్నారు. ఇందులో ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం చూడవచ్చు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు పాటించరాదు అని ఎస్సీఓకు ఆయన సూచించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదు అని ఆయన ఇక్కడ ఎస్సీఓ మెంబర్స్ని కోరడం మనం చూడవచ్చు. ముఖ్యంగా ఈ ఎస్సీఓకి సంబంధించి కొన్ని కీలక డీటెయిల్స్ ఇంపార్టెంట్ అండి. దీనిని 1996లో షాంఘై 5 అనే పేరుతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ షాంఘై 5 గ్రూప్లో మనకి కజకిస్తాన్, చైనా, కిర్గిస్తాన్, రష్యా, తజికిస్తాన్ ఇలా 5 సభ్య దేశాలు ఉన్నాయి. క్రమేపీ ఈ గ్రూపు పెంచుకుంటూ ఇప్పుడు 9 సభ్య దేశాలతో ఒక పవర్ఫుల్ రీజనల్ గ్రూప్గా ఇది రూపాంతరం చెందింది. ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది 2001లో ఈ షాంఘై 5లో ఉజ్బెకిస్తాన్ని కూడా యాడ్ చేసుకోవడం ద్వారా దీనిని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్గా నేమ్ చేంజ్ చేయడం జరిగింది అండి. దీని యొక్క ముఖ్య లక్ష్యాలు ఇక్కడ చూస్తే రిజాల్వ్ బార్డర్ ఇష్యూస్, ఫైట్ టెర్రరిజం, బాల్స్టర్ రీజనల్ సెక్యూరిటీ అండ్ కౌంటర్ అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ సెంట్రల్ ఏషియా. ముఖ్యంగా బార్డర్ ఇష్యూస్, ఈ సభ్య దేశాల మధ్య ఉన్న బార్డర్ సమస్యలను కానీ, అలానే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటానికి కానీ, ప్రాంతీయ భద్రతని పెంపొందించడంలో సభ్య దేశాల మధ్య కోఆపరేషన్ కానీ, అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మధ్య ఆసియా మరియు సౌత్ ఏషియా ప్రాంతాలలో తగ్గించడానికి ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది ఒక దీర్ఘకాలిక లక్ష్యాలని ఏర్పరచుకుంది. 2017లో అఫీషియల్గా ఇండియా మరియు పాకిస్తాన్ రెండూ కూడా ఈ గ్రూప్లోకి జాయిన్ అవ్వడం జరిగిందండి. దానితో ఈ గ్రూప్ సభ్యుల సంఖ్య 8కి పెరిగింది. 2021లో ఇరాన్ ఈ గ్రూప్లో అఫీషియల్గా జాయిన్ అయింది. సో ఇరాన్ కూడా ఇప్పుడు ఈ గ్రూప్లో జాయిన్ అవడంతో మొత్తం 9 మంది సభ్య దేశాలు ఉన్నాయి. 8+1 9 సభ్య దేశాలు ఈ గ్రూప్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో ఇటీవల ఈ ఎస్సీఓ గ్రూప్ ఈ ఇరాన్ మీద దాడిని వ్యతిరేకించింది. అయితే భారత్ ఈ విషయంలో మాత్రం తటస్థంగా ఉండడం మనం గమనించాం. భారత్కి ఇటు ఇజ్రాయెల్ మరియు అటు ఇరాన్ రెండూ కూడా మిత్ర దేశాలే కాబట్టి ఇరు దేశాలు ద్వైపాక్షికంగా చర్చించుకుని ఈ యుద్ధానికి ముగింపు పలకాలి అని భారతదేశం తన అభిప్రాయాన్ని వెల్లడించడం జరిగింది. అలానే ఇప్పుడు ఇరు దేశాలు కూడా సీజ్ ఫైర్ ఒప్పందానికి వచ్చాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఎమర్జెన్సీకి 50 సంవత్సరాలు నిండిన నేపథ్యంలో నేడు ప్రజాస్వామ్య యాత్రను కేంద్ర ప్రభుత్వం చేపట్టనుంది అండి. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కులు, ఎమర్జెన్సీ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలపై అవగాహన పెంచేందుకు ఈ యాత్రను దేశవ్యాప్తంగా నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ఎమర్జెన్సీకి సంబంధించిన కొన్ని కీలక డీటెయిల్స్ చూస్తే 1975 జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు ఈ ఎమర్జెన్సీ అనేది కొనసాగింది అండి. దేశంలో అంతర్గత కల్లోలాలను చూపిస్తూ దానిని కారణంగా ఎమర్జెన్సీని ప్రకటించడం జరిగింది. ఆర్టికల్ 352 ప్రకారం నేషనల్ ఎమర్జెన్సీని విధించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మన దేశంలో 3 సార్లు ఎమర్జెన్సీని విధించారు. 1975 కంటే ముందు 2 సార్లు విధించడం జరిగింది. 1962లో భారత్పై చైనా దురాక్రమణ చేసినప్పుడు మొదటిసారి మనము నేషనల్ ఎమర్జెన్సీని విధించాల్సి వచ్చింది. అలానే 1971లో బంగ్లాదేశ్ అవతరణ సందర్భంగా భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం మొదలవడంతో మరొకసారి మనము ఈ నేషనల్ ఎమర్జెన్సీని విధించాము. అయితే ఏ సందర్భాలలో మనము ఆర్టికల్ 352 ద్వారా నేషనల్ ఎమర్జెన్సీని విధించవచ్చు? 44వ రాజ్యాంగ సవరణకి ముందు వార్, ఎక్స్టర్నల్ అగ్రెషన్ మరియు ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అంటే అంతర్గత కల్లోలాల కారణంగా కూడా, ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కారణంగా కూడా మనము నేషనల్ ఎమర్జెన్సీని విధించే అవకాశం ఉంది. అయితే 44వ రాజ్యాంగ సవరణలో ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ని తొలగించి దీని స్థానంలో ఆర్మ్డ్ రెబెలియన్ అంటే సాయుధ తిరుగుబాటు అనే పదాన్ని చేర్చడం జరిగిందండి. అంటే ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ అంటే ఏ విధమైన చిన్న డిస్టర్బెన్సెస్ కూడా దానికి నిర్వచనం లేదు కాబట్టి ఈ ఆర్టికల్ 352ని దుర్వినియోగం చేసే అవకాశం ఉంది కాబట్టి సాయుధ తిరుగుబాటు అనే పదంగా దానిని మార్చడం జరిగింది. ఈ 1975 ఎమర్జెన్సీకి సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్గా రాజ్నారాయణ్ వర్సెస్ ఇందిరాగాంధీ కేసుని చెప్పవచ్చండి. ఇందిరాగాంధీ గారి ఎన్నిక చెల్లదు అని అలహాబాద్ హైకోర్టు తీర్పునివ్వడం, అలానే సుప్రీంకోర్టు దానిని సమర్థించడంతో దేశంలో కొంత అల్లకల్లోల పరిస్థితులు ఏర్పడి దానిని అనుగుణంగా నేషనల్ ఎమర్జెన్సీని విధించడంతో 1975
జూన్ 25 నుంచి 1977 మార్చి 21 వరకు ఈ జాతీయ అత్యవసర పరిస్థితి భారతదేశంలో విధించబడింది. ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్కి సంబంధించి కొన్ని కీలక డీటెయిల్స్ ఇక్కడ చూద్దాము అండి. దీనిని మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం తీసుకోవడం జరిగింది. అలానే ఈ ఎమర్జెన్సీ టైంలో ప్రాథమిక హక్కులను రద్దు చేయడం అనేది జర్మనీ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. దీనినే వీమర్ కాన్స్టిట్యూషన్ అని కూడా పిలుస్తారు. ఈ నేషనల్ ఎమర్జెన్సీని ఎవరు ప్రొక్లెయిమ్ చేస్తారు అండి? ప్రొక్లెయిమ్డ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రాష్ట్రపతి దీనిని విధించడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి కొన్ని సేఫ్ గార్డ్స్ని చూస్తే కెన్ ఓన్లీ బి ప్రొక్లెయిమ్డ్ ఆన్ ద రిటర్న్ అడ్వైజ్ ఆఫ్ ద క్యాబినెట్. సో క్యాబినెట్ అనే పదం ఇక్కడ ఉంటుందండి. 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ప్రకారం క్యాబినెట్ యొక్క రిటర్న్ అడ్వైజ్ ఆధారంగా మాత్రమే ఇక్కడ నేషనల్ ఎమర్జెన్సీని విధించాల్సి వస్తుంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి క్యాబినెట్కి డిఫరెన్స్ ఉంటుంది. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అందరూ కూడా క్యాబినెట్లో సభ్యులు కారు, కానీ క్యాబినెట్ సభ్యులందరూ కూడా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో భాగంగా ఉంటారు. క్యాబినెట్ అనేది స్మాలర్ అండ్ మోర్ పవర్ఫుల్ గ్రూప్గా చెప్పవచ్చు. ఇక్కడ క్యాబినెట్ యొక్క రిటర్న్ అడ్వైజ్ ఆధారంగా మాత్రమే నేషనల్ ఎమర్జెన్సీని రాష్ట్రపతి విధించడం జరుగుతుంది. అలానే దీనిని పార్లమెంట్ స్పెషల్ మెజారిటీతో 1 నెలలోపు మాత్రం ఆమోదించాల్సి ఉంటుంది. ఎర్లియర్ ఇది 2 months ఉండేది. అగైన్ 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దీనిని 1 monthకి కుదించడం జరిగింది. అలానే ఫండమెంటల్ రైట్స్ మీద నేషనల్ ఎమర్జెన్సీ యొక్క ప్రభావం చూస్తే ఆర్టికల్ 19 అనేది ఆటోమేటికల్లీ సస్పెండ్ అవుతుంది. ఆర్టికల్ 358 ప్రకారం ఆర్టికల్ 19 అనేది సస్పెండ్ అవుతుంది. దీనికి రాష్ట్రపతి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అయితే ఇది ఓన్లీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ వార్ నేపథ్యంలో మాత్రమే ఇవి సస్పెండ్ అవుతాయి. ఆర్మ్డ్ రెబెలియన్ సమయంలో ఆర్టికల్ 19కి సంబంధించిన ప్రాథమిక హక్కులు సస్పెండ్ అవ్వవు. అలానే ప్రెసిడెంట్ కెన్ స్పెసిఫై అదర్ ఫండమెంటల్ రైట్స్ దట్ వోంట్ బి ఆపరేటివ్. అంటే ప్రెసిడెంట్ కొన్ని ప్రాథమిక హక్కులని రద్దు చేయవచ్చు అకార్డింగ్ టు ఆర్టికల్ 359. సో ఆర్టికల్ 358 మరియు ఆర్టికల్ 359 అనేవి ఎమర్జెన్సీ సమయంలో ప్రాథమిక హక్కుల గురించి ఇక్కడ ప్రస్తావించడం చూడవచ్చు. అయితే ఆర్టికల్ 20 మరియు ఆర్టికల్ 21 అనేవి ఎమర్జెన్సీ సమయంలో కూడా ఆపరేటివ్ అవుతాయండి. అలానే సెంటర్ స్టేట్ రిలేషన్స్ లో కూడా ఈ ఎమర్జెన్సీ అనేది ప్రభావం చూపిస్తుంది. పార్లమెంట్ కెన్ మేక్ లాస్ ఆన్ ద స్టేట్ సబ్జెక్ట్స్ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిబ్యూషన్ యాజ్ పర్ ద ప్రెసిడెంట్ విల్స్. స్టేట్ సబ్జెక్ట్స్ మీద కూడా మనకి పార్లమెంట్ చట్టాలు చేసే అవకాశం ఈ నేషనల్ ఎమర్జెన్సీలో కల్పించబడుతుంది. అలానే రివోకేషన్ అంటే ఈ ఎమర్జెన్సీని తొలగింపు ఏ విధంగా జరుగుతుంది అనేది చూస్తే ప్రెసిడెంట్ ఏ టైంలో అయినా ఈ ఎమర్జెన్సీని తొలగించే అధికారం కలిగి ఉంటాడు. అలానే లోక్సభలో ఒక తీర్మానాన్ని పాస్ చేయడం ద్వారా కూడా ఎమర్జెన్సీని తొలగించమని రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు. అయితే ఈ తీర్మానానికి మొదటిగా 110 మెంబర్స్ ఏదైతే మొత్తం లోక్సభలో 1/10 మంది సభ్యులు రిటర్న్ రికమెండేషన్ తో ఇక్కడ స్పీకర్కి లేఖ అందించాల్సి ఉంటుంది. అలానే 14 రోజులలో సమావేశాన్ని నిర్వహించాలి. సింపుల్ మెజారిటీతో తీర్మానాన్ని పాస్ చేస్తే రాష్ట్రపతికి సిఫారసు చేయవచ్చు. ఇక్కడ రివోకేషన్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే లోక్సభలో తీర్మానం పాస్ అయితే సరిపోతుంది, పార్లమెంటు యొక్క అప్రూవల్ అవసరం లేదు, కేవలం లోక్సభ అప్రూవల్ సరిపోతుంది. అలానే సింపుల్ మెజారిటీతో మాత్రమే అక్కడ మనకి ప్రొక్లమేషన్కి స్పెషల్ మెజారిటీ అవసరం అవుతుంది. అలానే బోత్ లోక్సభ మరియు రాజ్యసభ ఆమోదించాల్సి ఉంటుంది. రివోకేషన్కి మాత్రం డిఫరెంట్ ఇక్కడ. అలానే ప్రొక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి అంటే న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందా రాదా అనే గందరగోళం ఉండేది. అయితే మినర్వా మిల్స్ కేసు 1980లో ఉన్న మినర్వా మిల్స్ కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే ఇక్కడ మాలిఫైడ్ ఇంటెన్షన్స్తో ఈ నేషనల్ ఎమర్జెన్సీని ప్రొక్లైమ్ చేస్తే కనుక అది జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి ఖచ్చితంగా వస్తుంది. ఇర్రిలెవెంట్ డేటా ఆధారంగా కానీ ఇర్రిలెవెంట్ ఫ్యాక్ట్స్ ఆధారంగా కానీ ఇక్కడ మనము నేషనల్ ఎమర్జెన్సీని ప్రొక్లైమ్ చేస్తే జ్యుడిషియల్ రివ్యూ పరిధిలోకి వస్తుంది అని సుప్రీంకోర్టు మినర్వా మిల్స్ కేసులో స్పష్టం చేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మార్చి కల్లా వైమానిక దళానికి 6 తేజాస్ విమానాలు, ఇంజిన్ల సరఫరాతోనే ఆలస్యం, F414 ఇంజిన్లను భారత్లో తయారు చేస్తాం, ఇందుకోసమే జీఈ ఏరోస్పేస్తో ఒప్పందం. హెచ్ఏఎల్ సిఎండి డికే సునీల్ ఈ వ్యాఖ్యలు చేయడం చూడవచ్చండి. ఇటీవల భారతదేశ చీఫ్ ఎయిర్ మార్షల్ తేజాస్ విమానాల ఆలస్యం గురించి అసంతృప్తి వ్యక్తం చేయడంతో వీలైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి హెచ్ఏఎల్ సిద్ధమవుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. 2021లోనే 83 తేజాస్ విమానాల కోసం రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది.
అయితే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఒక్క విమానాన్ని కూడా ఇప్పటికీ రక్షణ దళానికి అందించలేకపోయింది. దీనికి సంబంధించి ముఖ్యంగా జిఈ ఏరోస్పేస్కి సంబంధించిన F404 ఇంజిన్లు అనుకున్న సమయానికి సరఫరా అవ్వకపోవడంతో ఈ ఆలస్యం జరిగింది అని, దానిని అధిగమించేందుకు F414 నెక్స్ట్ వెర్షన్ ఇంజిన్స్ని జిఈ ఏరోస్పేస్ భాగస్వామ్యంతో భారతదేశంలోనే తయారీకి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగిందని కూడా హెచ్ఏఎల్ తెలియజేస్తుంది. అయితే ఈ తేజాస్ MK1A వెర్షన్ అనేది భారతదేశంలో ఎక్కువ మొత్తంలో వినియోగిస్తున్న MiG-21 విమానాలని రీప్లేస్ చేయడానికి, అలానే ఈ MK2 వెర్షన్ కూడా ఇప్పుడు తయారీ ప్రక్రియని ప్రారంభిస్తున్నారు. అయితే దీని యొక్క మేజర్ డ్రాబ్యాక్ ఏంటి అంటే 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ లాగా దీనికి స్టెల్త్ క్యాపబిలిటీ అనేది ఉండదు. స్టెల్త్ క్యాపబిలిటీ అంటే ఏదైనా శత్రు దేశంలోనికి వెళ్ళినప్పుడు అక్కడి రాడార్లకు చెక్కకుండా అవి లోపలికి చొచ్చుకుని వెళ్ళగలిగేదాన్ని స్టెల్త్ క్యాపబిలిటీ అంటారు. ఇప్పుడు భారతదేశం ఈ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ తయారీ మీద కూడా దృష్టి సారించింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. త్రివిధ దళాలకు ఆదేశాలు జారీ చేసే అధికారం సిడిఎస్కు అప్పగింత. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ అనే ఒక కీలక పదవిని మనము క్రియేట్ చేయడం జరిగింది అండి. దానిలో జనరల్ బిపిన్ రావత్ గారు మొదటి సిడిఎస్గా పనిచేశారు మనకి. తర్వాత ఆయన వైమానిక ప్రమాదంలో మరణించడం జరిగింది. ప్రస్తుతం చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్గా అనిల్ చౌహాన్ గారు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు త్రివిధ దళాల సమన్వయాన్ని మరింత బలోపేతం చేసేందుకు గాను ఇకపై అన్ని సర్వీసులకు ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కి అప్పగించారు. ఈ సిడిఎస్ యొక్క పాత్ర ఏంటి అనేది చూస్తే ఈయన ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్గా పనిచేస్తారు. అండ్ భారతదేశంలోని యూనిఫామ్ సర్వీసెస్లో హైయెస్ట్ ర్యాంక్గా ఈ సిడిఎస్ని వ్యవహరిస్తారు. అలానే ఈయన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ మిలిటరీ అఫైర్స్గా వ్యవహరిస్తారు అండ్ పర్మనెంట్ చైర్మన్ ఆఫ్ ద చీఫ్స్ ఆఫ్ స్టాఫ్స్ కమిటీ. సో ఈ విధంగా ఈయన అనేక బాధ్యతలను నిర్వహిస్తారు. ఇప్పుడు త్రివిధ దళాలు ఇండియన్ ఆర్మీ, నేవీ మరియు ఎయిర్ ఫోర్స్కి ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని కూడా ఇప్పుడు సిడిఎస్కి అప్పగించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జూలై చివరికల్లా భారత్ బ్రిటన్ మధ్య వాణిజ్య ఒప్పందం. సో జూలై చివరి నాటికి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఇండియా మరియు బ్రిటన్ మధ్య కుదిరే అవకాశం ఉంది అని భారత వాణిజ్య కార్యదర్శి పేర్కొన్నారు. దీనికి సంబంధించిన చర్చలు ఇరు దేశాల మధ్య పూర్తయినట్లు ఆయన ప్రకటించారు. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వలన లాభాలు ఏంటండి? ఇరు దేశాల మధ్య బ్యారియర్స్ అనేవి తొలగిపోయి రెండు దేశాలు వాణిజ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ FTA కారణంగా 2030 కల్లా రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం రెండింతలు అయి ప్రస్తుతం $60 బిలియన్ దగ్గరగా ఉంది. 2030 నాటికి $120 బిలియన్ చేరుకోగలదని ఒక అంచనా ఉంది. అలానే అమెరికా, యూరోపియన్ యూనియన్లతో కూడా ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్కి సంబంధించిన చర్చలు త్వరలోనే పూర్తి అవుతాయని భారత వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అభిప్రాయం వ్యక్తం చేశారు. అండ్ వన్ మోర్ కీ పాయింట్ ఏంటి అంటే భారతదేశం ప్రస్తుతం 13 దేశాలు మరియు యూనియన్లతో ఇక్కడ FTA ఒప్పందాలను కలిగి ఉంది అండి. అండ్ మరికొన్ని దేశాలతో ఒప్పందాలు నెగోషియేషన్ దశలో ఉన్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పెట్టుబడుల ప్రవాహం. ఇక్కడ మనకి కేంద్ర వార్షిక నివేదికలకి సంబంధించిన వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించి మనము కొన్ని గణాంకాలని లాస్ట్ క్లాసెస్లో చూస్తూ ఉన్నాము. ఈరోజు ఔషధాలు, ఫార్మా మరియు మెడిటెక్కి సంబంధించిన గణాంకాలను ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మారుతున్న జీవనశైలి, వాతావరణ మార్పులు తదితరాల కారణంగా గత కొంతకాలంగా వ్యాధుల దాడి అనేది ఎక్కువైంది. దాంతో ఔషధాల వినియోగం పెరుగుతూ ఉంది. వ్యాధి నిర్ధారణ, చికిత్స, రోగి సంరక్షణకు సంబంధించిన సాంకేతికతలు, పరికరాల అభివృద్ధి, తయారీకి ప్రాధాన్యం అధికమవుతుంది. ఈ నేపథ్యంలో ఔషధాలు, ఫార్మాతో పాటు మెడిటెక్ రంగాలలో కూడా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు క్రమంగా ఊపందుకుంటున్నాయి. ఇక్కడ మనకి ఈ ఔషధాలు, ఫార్మా మరియు మెడిటెక్కి సంబంధించి గడిచిన 5 సంవత్సరాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎంత మేరకు పెట్టారో అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. 2019-20 చూస్తే 3,650 కోట్లు ఔషధాలు, ఫార్మా రంగంలో పెడితే 2,196 కోట్లు మెడిటెక్ రంగంలో పెట్టడం జరిగింది. అత్యధికంగా 2022-23లో 16,654 కోట్లు ఔషధాలు, ఫార్మా రంగంలో పెడితే మెడిటెక్ రంగంలో 3,123 కోట్లు ఆ సంవత్సరంలో పెడితే 3,978 కోట్లు అత్యధికంగా 2023-24లో పెట్టారు. సో ఈ 2 ఇయర్స్ మనకి ఇంపార్టెంట్. అలానే 2023-24లో ఔషధాలు మరియు ఫార్మా రంగంలో కేవలం 8,844 కోట్లు మాత్రమే పెట్టుబడులు వచ్చాయండి. అంటే ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే కేవలం 50% FDI మాత్రమే ఈ రంగంలో మనకి వచ్చింది.
అలానే ఈరోజు వన్ లైనర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 11వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని 2025 జూన్ 21వ తేదీన విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ నుంచి భోగాపురం వరకు లక్షల మందితో నిర్వహించింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి వరకు దాదాపు 28 కిలోమీటర్ల పరిధిలో ఒకే చోట 3.01 లక్షల మందితో యోగాసనాలు వేసి గిన్నిస్ వరల్డ్ రికార్డును నెలకొల్పారు. దీంతో గతంలో సూరత్లో 1.47 లక్షలతో నిర్వహించిన రికార్డును ఇది అధిగమించింది. అలానే ఒకే చోట సూర్య నమస్కారాలని సుమారు 22,000 మందితో నిర్వహించిన గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా మనకి ఈ కార్యక్రమంలో లభించింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ చూడండి. దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 2025 మే నెలాఖరుకు 476 గిగావాట్లకు చేరుకుంది. దీనిలో సగం మేరకు విద్యుత్ ఉత్పత్తి శిలాజేతర ఇంధన వనరుల నుంచి జరుగుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ దేశీయంగా కీలక పాత్ర పోషిస్తుంది. దేశంలో శిలాజేతర ఇంధన వనరుల ద్వారా 235.7 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా, ఇందులో పునరుత్పాదక ఇంధనం ద్వారా 226.9 గిగావాట్లు, అణు విద్యుత్ ద్వారా 8.8 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. సో ఈరోజు మనము లాస్ట్ క్లాస్ క్వశ్చన్ దీని మీదనే ఇవ్వడం జరిగింది అండి. అణు విద్యుత్తు మరియు పునరుత్పాదక శక్తి వనరుల నుండి కలిపి మనము శిలాజేతర ఇంధన వనరుల యొక్క విద్యుత్ ఉత్పత్తిగా చెప్పవచ్చు. సో ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి ఈ ఫిగర్ వస్తుంది 235.7 గిగావాట్లు. అలానే థర్మల్ ఎనర్జీ మనకి సుమారు 240 గిగావాట్లుగా ఉంది. దీనిని క్రమేపీ తగ్గించాలని ప్రభుత్వం భావిస్తుంది. 2070 నాటికి మనము ఈ నెట్ జీరో లక్ష్యాలను సాధించాలి అంటే ఈ విద్యుత్ ఉత్పత్తిని క్రమేపీ పునరుత్పాదక వనరుల నుంచి సాధించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. సుస్థిర అభివృద్ధి నివేదిక 2025కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో ఈరోజు మనము ఎస్డిఆర్ రిపోర్ట్ 2025 గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చాను అండి. ఇందులో కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ని కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.